కంకరలోనూ శంకరుడే. ఒక గ్రామంలోని గుడిలో ప్రతి శనివారం సాయంత్రం పూజలు చేసేవారు. వాటికి ఊళ్ళో పిల్లలు పెద్దలు అందరూ హాజరయ్యేవారు. ఓ రోజు గ్రామ పెద్ద గుడికి వెళ్తుండగా అదే ఊరికి చెందిన గజ ఈతగాడు ఎదురయ్యాడు. గుడిలో జరిగే పూజకు రమ్మని ఈతగాడిని పిలిచాడు గ్రామ పెద్ద. వెటకారంగా ఆ గజ ఈతగాడు, మీ పిచ్చి కాకపోతే నిజంగా దేవుడున్నాడా అని ప్రశ్నించాడు. నీకు దేవుణ్ణి చూపిస్తాను, నాతోరా అని పొలాల దగ్గరికి ఆ ఈతగాడిని తీసుకెళ్ళాడు గ్రామ పెద్ద. అక్కడ ఒక పెద్ద బావి ఉంది. అందులో నీళ్లు నిండుగా ఉన్నాయి. దాన్ని చూపిస్తూ గ్రామ పెద్ద, ఇందులో దూకగలవా అని ప్రశ్నించాడు. ఈతగాడు పెద్దగా నవ్వి, పెద్ద పెద్ద చెరువులు నదులు ఈదినవాడిని, వాటి లోతులకు వెళ్ళి ఎన్నో సాహసాలు చేసినవాడిని, నాకు ఈ బావి ఓ లెక్క అన్నాడు. సరే నాతో రా అని గ్రామ పెద్ద ఆ ఈతగాడిని మరో బావి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ బావి పూర్తిగా ఎండి ఉంది. అందులో రాళ్ళు రప్పలు కంప చెట్లు ఉన్నాయి. దానిని చూపుతూ, దీనిలో దూకగలవా అని అడిగాడు. ఈతగాడు అసహనంగా, ఇందులో దూకితే నా కాళ్ళు చేతులు విరుగుతాయి, తెలిసి ఎవరు నీళ్లు లేని బావిలో దూకరు అని గట్టిగా బదులిచ్చాడు. వెంటనే గ్రామ పెద్ద, దేవుడు ఉన్నాడో లేడో కానీ ఉన్నాడని నమ్మితే మనకు భరోసా లభిస్తుంది, మన కష్ట నష్టాలను చెప్పుకోవడానికి ఒక ఆధారం లభిస్తుంది, ఏదో అదృశ్య శక్తి మనకు మంచి చేస్తుందనే ఆశ చిగురిస్తుంది, జీవితంపై నమ్మకం, భవిష్యత్తుపై ఆశావాద దృక్పథం అలవడతాయి. బావిలో నీళ్లుంటేనే కదా మనం ధైర్యంగా దూకుతాం, లేదంటే దూకే సాహసం కూడా చేయం కదా. అలాగే ఎన్ని కష్ట నష్టాలొచ్చినా దేవుడనేవాడు ఒకడున్నాడు, మనల్ని కాపాడతాడు అనే నమ్మకం మన ఒంటరితనాన్ని పారదోలుతుంది, కష్టాలకు తట్టుకుని నిలబడే శక్తినిస్తుంది. అందుకే దైవ ప్రార్థన చేసేది అని బదులిచ్చి ముందుకు నడిచాడు. నమ్మితే కంకరలోనూ శంకరుడు కనిపిస్తాడు అని తెలుసుకున్న గజ ఈతగాడు గ్రామ పెద్దను అనుసరించాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.